సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ప్రజలు కొత్త రైల్వే లైన్ అయితే వచ్చేస్తుంది. మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాల్లో ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు సీఎంని ఆదేశించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలైన్మెంట్లు అయితే తక్కువ దూరంలో అత్యధిక ప్రయోజనం జరిగేలా ప్రయాణికులకు ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువ అయ్యేలా చూడాలని చెప్పేసి కీలకంగా చర్చించడం అయితే జరిగింది. ముఖ్యంగా రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మొత్తం మేము చూసుకుంటే వీటికి ప్రత్యామ్నాయంగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని భావిస్తున్నారన్నమాట. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు. మెట్రో రెండో దశ కొత్త ప్రతిపాదనపై డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని కూడా భావించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మత చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా కొత్త లైన్ల నిర్మాణం కోసం రోడ్ల విస్తరణ జరగాలన్నారు. కొత్తగా ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్, పటాన్ చెరువు, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్ విమానాశ్రయ ప్రతిపాదన సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు మూడో దశ విస్తరణపై సచివాలయం ఈ విధంగా చర్చించడం అయితే జరిగిందనమాట. రోడ్ల విస్తరణపై కూడా ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తమే చూసుకున్నట్లయితే లైన్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లైన్లు అయితే ఈ విధంగా ప్రపోజల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. పటాన్ చెరువు, మియాపూర్, అదేవిధంగా రాయదుర్గం, నెక్స్ట్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నామా, ఇలా శంషాబాద్ విమానాశ్రయం. సో ఈ విధంగా ఈ రూట్లో నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇలాగైతే కొన్ని రూట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొత్త ప్లాన్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.